మొత్తానికి మరి తెలంగాణ భవన్లో మరి రామసక్కదనంగా ఈయన మల్కాజ్గిరి ఎమ్మెల్యే సీఎం అని అప్పుడు ధని వరుతుంది. మరి అక్కడ ఆ కోజాగా ఇంకా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఆ కోజాగా ఫోన్ వెళ్తుంది. మరి ఇక్కడ మీ కోజాగలేమో పసు కోజాగలేమో వచ్చే సీఎం అని ఈ సంఖ్యలు కూతుకుంటున్నాయి. మీకేమన్నా సందు దొరకదు ఆగుతుందేనా? ఎందుకైతుందో ఇలా ప్రజాక్షేత్రంలో వెళ్తే ప్రజల నాడి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మళ్ళా కేసీఆర్ గారే అధికారంలోకి వస్తారని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతున్నది. ఇలా ప్రజలలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇలా ప్రజలలో ఉన్న నాడి ఎలా ఉందో తెలుసుకొని ఇలా మేము కూడా అదే విధంగా మాట్లాడుతున్నాం. తప్పకుండా మా కేసీఆర్ గారు వహిస్తారు. ఈ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి అవుతారు. తర్వాత రాబోయే తరాలకు తప్పకుండా మా కేటీఆర్ గారు నాయకుడిగా ఎదుగుతాడని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఈయన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుండు. సంతోషపడాలి కాంగ్రెస్ నాయకులు 10 ఏళ్ళ మాట ఊతుంది. వాళ్ళ దాంట్లో పొత్తు సెట్ అయితే లేదు. ప్రజలకు ఏం చేస్తారు కాంగ్రెస్ నాయకులు? ఏమి చేయరు వాళ్ళు. పండుగ ఎక్కడ వస్తుంది? ఎన్నో పుట్టినరోజు బ్రహ్మానందంగా కేటీఆర్ అన్నది బ్రహ్మానందంగా వచ్చే సీఎం మా కేటీఆర్ అన్నదే. అందరికి చూస్తాడు, అందరి దగ్గర కలిసిమెలిసి ఉంటాడు. ఏం కావాలన్నా కూడా అన్నకు తోడు ఉంటాడు. ఇంకో కథ పద్ధతి మరి వాళ్ళని చూసి కేటీఆర్ ను చూస్తే ఆకాశం అంతా కనబడతాడు. మనకు అనేక విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకుడు. వారి జన్మదినం ఈ రోజు, అందుకే శుభాకాంక్షలు చెప్పడానికి అనేక మంది వేలాదిగా తరలి వచ్చి కూడా కనీసం పరిస్థితి లేనటువంటి మనం సందర్భాన్ని చూస్తున్నాం. ఈ సందర్భంగా కేటీఆర్ గారికి వారి జన్మదినం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఈ రాష్ట్రానికి సేవలు అందించాలని కోరుతున్నాం. ఇట్లా పోతుంది. కాంగ్రెస్ వాళ్ళ పథకాలే ఉడుకునే పెడుతున్నాయట. మరి మీకేమైనా బలం తక్కువేనా? రేపు 50% తగ్గేదే లేదు బలము. 100% నెక్స్ట్ మన కేసీఆర్ సారే వస్తారు. దానిలో తిరగలేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో అయితే బేకారు ఉన్నది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఉచిత బస్సు పెట్టి తాత మరి నీ పిల్లలు మరి బస్సులో పోతుంది. మరి అటుమల్ల కదా మరి లేదా? అందరూ చాలా అవసరపడుతున్నారు. ఎందుకంటే ఉచిత బస్సు పెట్టినారు. ఆడవాళ్ళు కలవరిస్తున్నాక తీర్థయాత్రలు ఇప్పుడు ఆడలేదు తీసుకుంటారు తెలుసా? కానీ రమ్మను నేను నేరపేట జిల్లా ఏం కాదా మరి పని ఎట చేసింది? ఎట ఉంది? 50 మంది వచ్చింది. తెలంగాణలో కాబోయే సీఎం కేటీఆర్ గారు ఆయన ఒక బర్త్డేకి ఎంత పబ్లిక్ వచ్చిందంటే రేపు సీఎం అయితే ఇది మన హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంత ప్రజా ఆదరణ పొందిన నాయకుడు. ఇది మొత్తం ముందే పెట్టింది. కార్పొరేషన్ దక్కకుండా ఇవ్వడమే రాబోయే రోజుల్లో బెస్ట్ గిఫ్ట్. అంతకంటే ఎక్కువ గిఫ్ట్ మళ్ళా కేసీఆర్ సామరే రావాలా. 100% మళ్ళా జనాలు అదే. और ये हुआ नंबर 10 का तो मैं भी फैन हूँ. That's why I pay just 10 rupees brokerage for intraday and F&O trades on Kotak Neo. आप भी बनो तेज ट्रेडर Kotak Neo पर and pay just 10 rupees brokerage for intraday and F&O trades. Download the Kotak Neo app. Investments in securities market. చైర్మన్ మొత్తం జూబ్లీ హిల్స్ సంవత్సరం
చేపిస్తాడు అట భూమా బుద్ధి అంతే ఆయనే ఉడక తినాలి, ఆయనే పండాలి, రేఖల వారంగా మబ్బులు లేవాలి, కలగాలి. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి ఆయన. ఇప్పుడు అవి కాకరం కట్టుకున్నాయి. మరి మీకు బలం లేకపోయా తాత మరి ఎట్లా చేస్తాం? ఆయన ఎగ్జాంపుల్ ఏమంటారు ఏం ద్వారా మేము చెప్తా ఉన్నాం, ఓడిపోతామని భయానికి ఉన్నోళ్ళని లేనోళ్ళని పెట్టుకొని అధికారంలో ఉన్నాం, ఇది గెలవకపోతే నా సీటుకి ఎసరు వస్తుందని భయం పుచ్చుకొని జూబ్లీ హిల్స్ లో తిరుగుతుండే ఆయన. మాకు ఎట్లయినా మా సీటు మాదే, పబ్లిక్ మాయంబడి ఉన్నారు. అక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ తెలుగు వాళ్ళు ఎవరు అభివృద్ధిలో ఉన్నారు, ఎవరు రేపు డెవలప్మెంట్ అవుద్ది, ఎవరికి వేస్తే మనకు విలువ తక్కువద్ది అని తెలంగాణ రాష్ట్రం మొత్తంలోనే జూబ్లీ సీట్ హాట్ కేక్. ఇది హాట్ కేక్ ని గత సంవత్సరాలుగా శాసించినటువంటి మాగంటి గోపీనాథ్ గారు గత కొద్ది కాలంలోనే అకాల మరణం చెందిండు. అతను అకాల మరణం చెందడం పక్కన పెడితే మెజారిటీ కూడా దక్కకుండా ఈ సీట్ ని గెలిపించే వారికి మేము క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి మొత్తం చూసుకుంటే మొత్తం బ్యానర్లన్నీ చంపేశారు. ప్రతిపక్షం ఉంటది, ఉన్నదని ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడతాం, కానీ ఇది పద్ధతి అనేది కాదు. అలా రామన్న బర్త్డే అన్నప్పుడు ఏముండాలి, మేమేం రాజకీయం చేస్తలేము, పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు బ్యానర్లు, కానీ బ్యానర్లు మొత్తం చంపి పడేసారు. అది పద్ధతి కాదు. ఎందుకంటే ఆశీర్వాదం ఇవ్వాలి మనకు ఎప్పుడైందన్నా రామన్న పుట్టినరోజు అంటారు కదా, పెద్ద అసమర్థుడు కాబట్టే ఈరోజు కడుక్కొని తాగడానికి పోయినాడు. కేడి రావులు జన్మదినం సందర్భంగా మరి ఏం పట్టుకొచ్చే మరి పండుగ ఎట్ట చేసిరి, ఏంది ఏం కదా చెప్పమ్మా. మరి రావాలన్న పండుగ ఎట్ట చేసిరి, ఇలా ఏం పట్టుకొచ్చి ఆయనకు ఏమనిపిస్తుంది? తెలంగాణ భవన్ అడుగు పెడితే, తెలంగాణ భవన్ అడుగు పెడితేనే ఒక పవర్ఫుల్ గా మళ్ళీ తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారు మనకు ముఖ్యమంత్రిగా అయినటువంటి సంఘటనలు కనిపిస్తా ఉన్నాయి. గజిపిడమే నేను ఏమో అనుకున్నా. ఇప్పుడే మరి దమ్ముగా పడుతుందంటే రేపు కథ ఎట్లా ఉంటుందో ఏం కథ అనేది కూడా మరి ఆయన మాటలలో తెలుస్తుంది. మరి ఏమో మీ దమ్ము సంగతి ఏందో జూబ్లీ ఎలా చెల్లెల్లో చూపి అనేది ఇప్పుడు మరి కొంత నడుస్తుంది తల్లి. మరి కాంగ్రెస్ పోలేమో జూబ్లీ హిల్స్ అడ్డా ఈసారి మాడే కంటోన్మెంట్ ఎట్లయితే గెలిచినామో జూబ్లీ హిల్స్ కూడా మేము అట్లా గెలవబోతున్నాం అనేది కాంగ్రెస్ పోలేయాలి అంటారు. మరి ఎట్లా చేస్తారు? వాళ్ళతోని మరి పోటీ పడతారా? మీరు తట్టుకుంటారా? ఖచ్చితంగా డి అంటే డి అనడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేటీ రామారావు జన్మదిన సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను కూడా ఒక మాజీ సర్పంచ్ గా నేను చేయడం జరిగింది కాబట్టి పనితనంలో మా విజయం ఏంటనేది ఖచ్చితంగా చూపిస్తాం, సత్తా చాటుతామని ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం. గిదులా మొత్తానికి పండుగ గిది ఏది కేటీ రాములు నిన్న ఇక మరి కొండంత పండుగ చేసుకుంటాట. కేటీ రాములు తెలంగాణ భవన్లో ఇక అండకు నేను కూడా పోయినా. ఇక ఎవరు వాటకు వాళ్ళు, ఎవరు దోషం ముచ్చట్లు వాళ్ళు ఈ రకంగా ఇక ఆయన పండుగ ముచ్చట్లు కొన్ని, రాజకీయ ముచ్చట్లు కొన్ని ఇక ముళ్ళ కట్టుకొని ఈ రకంగా వచ్చినా ఇక ఎవరు ఏంది ఏం కథ అనేది మీరు విన్నారు. ఇక ఇప్పుడు నమస్తే తెలంగాణ తీసుకొని వచ్చిన. ఇక ఇంట్లో పండుగ రాసిరుగా ముందుగాల పండుగ కథే ఉంది. ముఖ్య నేత మెడకు ట్యాపింగ్ ఉచ్చు, రాడార్లో మేడం